హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజీని. వెల్కమ్ టు ట్రెండీ అండ్ హెల్తీ రెసిపీస్. ఈరోజు మనం బొంబాయి రవ్వతో వడియాలు ప్రిపేర్ చేసుకుందామండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సింపుల్ ప్రాసెస్ కూడా. సరే అండి, స్టార్ట్ చేద్దాం. బొంబాయి రవ్వ వడియాలు ప్రిపేర్ చేసుకుందామండి. దీనికి పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర ఈ మూడు కలిపి పేస్ట్ చేసుకోవాలండి. సగ్గుబియ్యం, నానబెట్టిన సగ్గుబియ్యం కొద్దిగా తీసుకున్నాను. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మామూలుగా అయితే మనం బొంబాయి రవ్వకి 8 కప్పులు వేస్తే సరిపోద్దండి వాటర్. కానీ నేను సగ్గు బియ్యం వేసాను కదా, అందుకనేసి ఇక్కడ నేను 10 కప్పులు తీసుకున్నాను వాటర్ వచ్చి. సగ్గు బియ్యం వేసుకుందాం, నానబెట్టి ఉంచుకున్నాం కదండి. ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. 1 స్పూన్ సాల్ట్ కూడా వేసానండి. వాటర్ బాగా బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేద్దాము. 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, రవ్వ వేసుకుందామండి. మనం రవ్వ వేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలి, ఉండలు కట్టకుండా ఉంటుంది. సాల్ట్ చెక్ చేసుకుందామండి, సరిపోకపోతే వేసుకోవచ్చు. సాల్ట్ కరెక్ట్గా సరిపోయిందండి. ఎప్పుడు కూడా వడియాల్లో సాల్ట్ తక్కువగానే వేసుకోవాలండి, ఎక్కువ వేసుకుంటే బాగోదు. తక్కువైతే మనం కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే కరెక్ట్గా సరిపోతాయండి. నేను ఇంక స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చాలా తొందరగానే అయిపోతుంది, ఎక్కువసేపు అవసరం లేదండి. మనం ఎక్కువసేపు ఉడకపెట్టేసిన పిండి బాగా చిక్కగా దగ్గరికి అయిపోద్ది. మనం వడియాలు పెట్టినప్పుడు పగుళ్ళు వచ్చేస్తాయి. మీలో ఎవరైనా కొత్తగా వడియాలు పెడుతున్నప్పుడు ఎవరికైనా అలా జరిగితే మీరేం కంగారు పడకండి. ఏం చేయాలంటే అప్పుడు నీళ్లు బాగా మరగబెట్టి, మనం వడియాలు ఏ విధంగా కావాలనేది మనకి తెలుసు కదా, కన్సిస్టెన్సీలో ఆ వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. వాటర్ అడ్జస్ట్ చేసుకుని మనం వడియాలు పెట్టేసుకోవచ్చు, ఏం కాదు. ఎప్పుడైనా మనం ఎసరు ఎక్కువ పెట్టేస్తే అప్పుడు ఏం చేయాలంటే, పల్చగా ఉంటే బ్యాటరు మనం కాసేపు దీన్ని ఇలాగే కలుపుతూ ఒక 10 నిమిషాలు చల్లారి వరకు పక్కన పెట్టేసుకుంటే ఒక పావు గంట చిక్కబడిపోద్ది పిండి. చిక్కబడిపోయిన తర్వాత అప్పుడు వడియాలు పెట్టుకోండి, సరిపోద్ది. చల్లారిపోయిందండి, వడియాలు పెట్టుకుందాం. ఇప్పుడు వడియాలు పెట్టుకుందామండి. ఇలా నేను చిన్న గిన్నెలో వేసుకుని స్పూన్తో పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా కూడా అయిపోతుంది. 1 స్పూన్తో వేసి స్పూన్తో కొంచెం ఇలా ట్యాప్ చేస్తే రౌండ్గా వస్తాయండి. ఇలా పెట్టుకోవడం వల్ల ఫాస్ట్గా కూడా అయిపోతుంది. అంతే, చాలా ఈజీ అండి వడియాలు పెట్టుకునే ప్రాసెస్. మీరు కావాలంటే క్లాత్ మీద కూడా పెట్టుకోవచ్చు. క్లాత్ని పూర్తిగా తడిపేసి పిండేసి క్లాత్ మీద పెట్టుకోవచ్చు అండి. అయిపోయినాయండి వడియాలు పెట్టడం. ఇది 1 రోజు 2 రోజులు ఎండితే రెడీ అయిపోతాయి మనకి వడియాలు. చూసారా, వడియాలు ఎండిపోయినాయి. ఇంకా అసలు ఇలా ముట్టుకుంటే చాలా అలా వచ్చేస్తున్నాయి, అసలు తీయకుండానే ఊడొచ్చేస్తున్నాయి. చూసారా ఎంత బాగా వచ్చేస్తున్నాయో. క్లాత్ మీద పెట్టుకుంటే అది క్లాత్ తిరగేసి వాటర్తో తడిపి కొంచెం నానిన తర్వాత క్లాత్ నుంచి తీయాలి. కొంచెం టైం పడుతుంది తీయడానికి. ఇదైతే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఈ 1 రోజు మళ్ళీ ఎండబెట్టుకుంటే ఇంకా ఎన్ని రోజులైనా ఏం పాడవకుండా ఉంటాయండి. మనం ఎక్కువగా పెట్టుకున్నప్పుడు, ఎక్కువ రోజులు ఉన్నప్పుడు మనం బాగా ఎండబెట్టుకుంటే పాడవకుండా ఉంటాయి. వడియాలు ఎండిపోయినాయండి బాగా. ఇంకా వేయించుకుందాం, చూద్దామండి. వేయించేటప్పుడే తెలిసిపోతుంది మనం ఎలా పెట్టామన్నది వడియాలు. చూసారా, వడియం వెయ్యగానే ఎలా విచ్చుకుంటుందో. మనం చిన్న వడియం వేస్తే అది ఎంత పెద్ద వడియం అవుతుందో చూసారు కదా. మనం వడియం ఎలా ఉన్నది అనేది మనం తిని చెప్పక్కర్లేదండి, ఇలా చూస్తేనే అర్థమైపోతుంది. వడియం చాలా క్రిస్పీగా ఉందండి. తిన్నాను ఆల్రెడీ, చాలా బాగుంది. ఇది పప్పు, రసం, సాంబార్ దేనిలోకైనా సరే నంజుకోవడానికి చాలా బాగుంటాయండి. అంతేకాకుండా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కింద కూడా వేయించి పెడితే ఇష్టంగా తింటారు. ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉన్నాయి, చాలా బాగున్నాయండి.
తప్పకుండా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.